హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ తల్లా ఉదయ్ కుమార్ గారు. నమస్కారం ఉదయ్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏఐ యూస్ చేస్తూ చాలా మంది టెక్నాలజీ వైపు డెవలప్ అవుతుంటే కొంతమంది డిస్ట్రక్షన్ వైపు కూడా ఉన్నారు. అంటే ఏఐ గాట్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అయితే మెయిన్గా దీంట్లో ముఖ్యంగా అందరికంటే ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ జాబ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కానీ నిరుద్యోగులు కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే భయపడుతూ ఉంటారు. అండ్ ఎలా ఆన్సర్ చేయాలి అనుకుంటారు. ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా అక్కడ ఆ టెన్షన్కి అన్ని మర్చిపోతూ ఉంటారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ మ్యామ్. ఇప్పటివరకు ఏమైందంటే మనం ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వాలం. 20 years of education, 80 or 90% of marks, great certifications, బట్ ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫస్ట్ రౌండ్లో గాన్. సో నో వన్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ యువర్ మార్క్స్. ఏమవుతుందంటే భయం అక్కడ మాట్లాడాలి అంటే. సో పీపుల్ అక్కడ ఏమవుతుంది, ట్రైంగ్ టు జడ్జ్ యూ బేస్డ్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు అక్కడ వరకు ప్రాక్టీస్ లేదు కాబట్టి మనకు ఫస్ట్ సెషన్ అక్కడ ఇంటర్వ్యూలో ఏమవుతుంది, ప్రాక్టీస్ సెషన్లో అవుతుంది అనమాట. బట్ టుడే విల్ సీ అ వండర్ఫుల్ టూల్ కాల్డ్ as యూడ్లీ ఏఐ. యూడ్లీ ఏఐలో ఏమవుతుందంటే మనం ఏఐ ఒక ఇంటర్వ్యూవర్లో యాక్ట్ చేస్తారు, మనం అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన పర్సన్లో యాక్ట్ చేస్తాం. సో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆన్సర్ చేస్తాం. బట్ దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని చాలామంది అడుగుతారు. లాజికల్గా ఎంత పెద్ద కోచ్ ఉన్నా మనం మాట్లాడే ప్రతి మాట ఇదంతా కూడా ఎవరు ట్రాక్ చేయలేరు, దాని బేసిస్ పైన ఎవరు కూడా కోచింగ్ ఇవ్వలేరు అనమాట. బట్ దిస్ ఇస్ లిటరలీ మ్యాజికల్ టూల్ వేరే మీరు మాట్లాడిన ప్రతి వర్డ్ క్యాప్చర్ అవుతుంది. మీరు సో 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 యునో చాలా మంది స్టార్టింగ్ లో మాట్లాడుతుంటారు, అని కరెక్ట్ ఫిల్లర్ వర్డ్స్ యూస్ చేస్తుంటారు, కొన్ని రిపిటేషన్ వర్డ్స్ యూస్ చేయరు, కానీ తెలియదు అనమాట మనకి ఎప్పుడు కూడా. ఈ టూల్ కాస్త ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తుంది. సో లెట్స్ సీ. సో పేరు వచ్చేసి YWDLI యూడ్లీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్. మీరు ఏదైనా ప్రెజెంటేషన్ చేస్తున్నా కదా, అప్లోడ్ చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ జడ్జ్ యూ. సేల్స్ కాల్ చేయొచ్చు, ఇంటర్వ్యూ కాల్ చేయొచ్చు. ఆర్ ఈ మధ్య కొత్త కొత్త రోల్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వరకు ఇంటర్వ్యూస్ ఏంటి అంటే స్టాండర్డ్ రోల్స్, కానీ ఇవాళ ఏఐ ఇంజనీర్ అని చెప్పేసి ఆర్ ఏఐ ప్లస్ డేటా అనలిస్ట్ అని చెప్పేసి అలా వస్తున్నాయి అనమాట. అలాంటి కొత్త రోల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ కెన్ గో టు యూడ్లీ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అని క్లిక్ చేసుకోవచ్చు. విల్ క్లిక్ ఆన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ దగ్గర క్లిక్ చేస్తే బెస్ట్ థింగ్ ఏంటి అంటే బిహేవియరల్ ఇంటర్వ్యూనా టెక్నికల్ ఇంటర్వ్యూనా అగైన్. సో లెట్స్ బిహేవియరల్. తర్వాత ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ సమ్ కంపెనీ నేమ్స్. గూగుల్ కావాలి, అసెంచర్ కావాలి, అమెజాన్. బికాస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వేరే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వేరే. గూగుల్ ఇంటర్వ్యూ వేరేలా ఉంటుంది, మన మైక్రోసాఫ్ట్ వేరేలా ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ డిఫరెంట్ కంపెనీ నేమ్స్ కూడా ఇచ్చారు. రోల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మార్కెటింగ్ గురించి కావాలా, ఇంజనీరింగ్ మేనేజర్. సో లాట్ ఆఫ్ రోల్స్ యాజ్ వెల్. సో మేబీ నేను మార్కెటింగ్ అని చెప్తున్నాను. అండ్ నౌ విల్ క్లిక్ ఆన్ అలౌ యాక్సెస్. సో మన క్యామ్ అండ్ ఆడియో యాక్సెస్ ఇవ్వాలి ఇక్కడ. So I'm just giving access. Start. Hey Tala, great to meet you. Thanks for taking the time to chat with me today. How are you doing? Thank you for asking, Mike. I'm doing well. How about you? I'm doing good. Thanks for asking. So let's get started here. Can you tell me a bit about your most recent job and what your main responsibilities were? So my most recent job was into marketing. I was more into marketing of AI related products because we were into ad agency and I was supposed to market AI related products. That's cool. So when you were marketing those AI products, can you tell me about a time when you had to deal with a challenging client or situation and how you handled it? So a lot of people, they are adapted to the previous model. They want human related ads. They don't believe in AI ads. But later on, we were able to show the data. Data shows that a lot of people are actually migrating to AI related ads. So you don't need any shooting spot, you don't need camera, you don't need people, you don't need ad director, you don't need music, nothing, just AI tools, and one person would be enough. So we could actually show them data, and yeah, obviously they got convinced later on. That's a great example of using data to overcome resistance. So when you were presenting that data to convince them, how did you approach the conversation? Did you have to adjust your pitch based on their concerns? Yes, firstly, instead of disagreeing with them, I said whatever they are thinking is actually right. Even I also felt in the same way in the past. Then I showed them that what exactly is happening in AI world. I've showed them few examples wherein how companies are actually adapting. I've shown them few Instagram ads. I've shown them few Facebook ads as well. From there, they could also see how many people are actually commenting, how many people actually got converted. So later they got convinced. So instead of me saying them directly, to get adapted to AI, I gave them a couple of free videos for them. They have tested for their company and they got results. And yeah, that's how we got forward.
Nice. So it sounds like you really took time to understand where they were coming from and then backed it up with proof. That's solid. So after they agreed to use AI ads, how did you measure the success of that campaign? What metrics were you tracking? Sorry, so can I drink some water? Yeah, of course. Take your time. You know, when they asked me, I actually said them that our company is best, and so they said no, and Mike, I forgot answer. No worries. It happens. So let me ask you this another way. When you were working with those clients on the AI ads, what was the main goal they were trying to achieve? Like, were they looking to increase sales? ఓకే, సో వీ హ్యావ్ ట్రైడ్ వన్ వీడియో, కావాలని సెకండ్ హాఫ్లో నేను ఫిల్లర్ వర్డ్స్ యూస్ చేశాను, భయపడుతున్నట్టు చెప్పాను అనమాట. లెట్స్ సీ ద మ్యాజిక్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ. అప్రాక్సిమేట్లీ 3 minutes 20 minutes ఆఫ్ కాన్వర్జేషన్, 3 minutes 20 seconds ఏమేం మాట్లాడము, ప్రతి వర్డ్ క్యాప్చర్ అయింది ఇక్కడ. ఎవ్రీథింగ్ నేనేం మాట్లాడాను అక్కడ, ఇంటర్వ్యూర్ ఏమేమి మాట్లాడారు, ఎవ్రీథింగ్ గాట్ క్యాప్చర్. అనలైజ్ చేసి మనకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ రైట్ సైడ్ ఆల్రెడీ ద మ్యాజిక్ ఇస్ హ్యాపెనింగ్. నాకు ఒక స్కోర్ రావడం జరుగుతుంది అనమాట. చాలాసార్లు ఇంటర్వ్యూలో మీరు బాగా చదువుకున్నారు, బాగా ప్రాజెక్ట్స్ చేశారు, యూ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్, బట్ ఆపోజిట్ పర్సన్ అడిగినప్పుడు మీరు సరిగ్గా చెప్పలేకపోతే మన రెజ్యూమే పైన ఎన్ని మార్క్స్ ఉన్నా సరే, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా సరే, దే విల్ నాట్ టేక్ అస్ ఫార్వర్డ్. ఎందుకు? రేపు మనం అక్కడ క్లయింట్స్తో వర్క్ చేయాలి, బయట వెళ్ళి పీపుల్తో మాట్లాడుతూ ఉండాలి. సో ఆబ్వియస్గా మీరు మాట్లాడే విధానం ఇంపార్టెంట్. గ్రేట్ ఐడియా ఎంత ఇంపార్టెంటో, ఐడియాని ప్రాపర్ వేలో కన్వే చేయలేకపోతే యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను ఇలాంటి ఇంటర్వ్యూ రియలిస్టిక్గా ఇచ్చాను అనుకోండి బయట, నాకు ఆబ్వియస్గా జాబ్ రాదు. ఎందుకంటే నేను యూనో అని చెప్పేసి మధ్యలో ఆగిపోయాను. ఇది నా ఒక్కడికనే కాదు, జస్ట్ సీ లాట్ ఆఫ్ పీపుల్ గో టు ద సేమ్ థింగ్. అంటే ఏమవుతుందంటే మన యాక్చువల్ ఇంటర్వ్యూ అనేది మన ప్రాక్టీస్లో అయిపోతుంది అనమాట. బట్ ఒక్కసారి మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ పోయింది అనుకోండి, కొన్ని కంపెనీస్ 3 months, కొన్ని కంపెనీస్ 6 months వరకు మీరు మళ్ళీ వెయిట్ చేయాలి ఆ కంపెనీలో మళ్ళీ వెళ్ళాలి ఇంటర్వ్యూ కోసం. అంటే సో మీ 20 years ఆఫ్ ఎడ్యుకేషన్, యువర్ ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్స్ అంతా చేసి జస్ట్ మాట్లాడడం సరిగ్గా తెలియకపోవడం వల్ల వై డూ వాంట్ టు యాక్చువల్లీ వెయిట్ ఫర్ 6 months? అప్పటి వరకు ఏమవుతుంది, మీరు ఒక నార్మల్ కంపెనీలో వెళ్ళిపోతారు, అక్కడే 1-2 years వర్క్ చేస్తాం. మీ డ్రీమ్ కంపెనీ అనేది మేబీ మళ్ళీ మనం ఎంటర్ కూడా కాకపోవచ్చు. బట్ జస్ట్ సీ ద మ్యాజిక్ విత్ రెస్పెక్ట్ టు యూడ్లీ. నాకు ఇక్కడ ఇచ్చిన స్కోర్ 48% మాత్రమే. అంటే ఇట్ ఈ షోయింగ్ అస్ బాబు ఇంకా 52% నువ్వు ఇంప్రూవ్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యూ సీ యాక్టివ్ లిజనింగ్ పరంగా నేను తను చెప్పిన పాయింట్స్కి ఎంతవరకు వింటున్నాను, అవుట్ ఆఫ్ 5 2 marks ఇచ్చారు. అంటే నువ్వు సరిగ్గా విను అని చెప్పేసి దర్ షేరింగ్. సో యూ షోడ్ బేసిక్ లిసనింగ్ బై ప్రొవైడింగ్ రిలవెంట్ ఆన్సర్స్ టు ద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, బట్ యూ డిడ్ నాట్ డెమాన్స్ట్రేట్ డీపర్ యాక్టివ్ లిసనింగ్. సో డీపర్గా వినట్లేదు. నువ్వు ఇంప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది అక్నాలెడ్జ్ చేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళు చెప్పగానే మన బ్రెయిన్లో ఉండే పాయింట్ చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళకి అక్నాలెడ్జ్ చేయమన్నమాట. సో దే ఆర్ ట్రైంగ్ టు షేర్ దట్ పాయింట్, అక్నాలెడ్జ్ చేయాలి అని చెప్పేసి జస్ట్ అక్కడి వరకు ఆపట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ మైక్ సెట్ ఇట్ సౌండ్స్ లైక్ యూ రియలీ టుక్ టైమ్ టు అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అని చెప్పినప్పుడు అది బాగుంది. అక్కడ ఏమేమి చెప్పాలి? సో ఆఫ్టర్ దే అగ్రీడ్ టు యూస్ AI ads, ఇక్కడ ఏం చెప్పాలి అంటే యూ కుడ్ హావ్ రెస్పాండెడ్ విత్ సంథింగ్ లైక్ yes, exactly, understand their perspective first, was it was something really important to me in terms of measuring success. So ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేసి ఉంటే బాగుండేది కూడా ద గివింగ్ యూ దట్ ఫీడ్బ్యాక్. అండ్ ఇక్కడ సిచ్యువేషన్కి తగినట్టుగా మాట్లాడాను లేదా 2 marks అంటే మాట్లాడలేదు. టాస్క్కి తగినట్టుగా అగైన్ 2 marks. యాక్షన్ ఇస్ గుడ్, అవుట్ ఆఫ్ 5 I got 4. రిజల్ట్ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ 5 అగైన్ 2 marks మాత్రమే ఇచ్చారు. సో your story about convincing resistant clients to adopt AI ads as a strong action section, right? చెప్పాము అక్కడ ఏం చేసామని చెప్పేసి, ఫర్ సిచ్యువేషన్ ఏమేమి డిస్క్రైబ్ చేసాం, బట్ టాస్క్ వచ్చే వరకు నెవర్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్ వాట్ యువర్ ట్రైంగ్ టు అకంప్లిష్. సో ఎగ్జాక్ట్గా నువ్వు ఏం చేస్తున్నావో అది సరిగ్గా చెప్పలేదు. సో యాక్షన్ దగ్గర ఏమేమి ప్రాబ్లం అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఫీడ్బ్యాక్. సో చాలాసార్లు మనం ఫీడ్బ్యాక్ అడగగానే ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ చెప్తూ ఉంటాం, బట్ హియర్ దే ఆర్ ట్రైంగ్ టు షోస్ ద పాజిటివ్ పాయింట్. నా స్ట్రెంత్ ఏంటో చెప్తున్నారు, తర్వాత ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు. యాక్షన్ వాజ్ ద స్ట్రాంగెస్ట్. సో అంటే నేను ఇంతకు ముందు కూడా యూడ్లీ యూస్ చేశాను కదా, అప్పటికి ఇప్పటికి నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అని చెప్పేసి. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రీవియస్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి ఇంప్రూవ్ అయ్యామో లేదో దెర్ ఇస్ నో మెట్రిక్స్ ఫర్ ఎస్. బట్ ఈ AI టూల్స్తో ఏంటంటే మీ ప్రతి మాట క్యాప్చర్ అయింది, మీరు ఎలా మాట్లాడారు, ఏమేమి చేస్తారో క్యాప్చర్ అయింది. కాబట్టి నా పాత అటెంప్ట్కి ఈ అటెంప్ట్కి ఇంప్రూవ్ అయ్యానా లేదా. బికాస్ కొంతమంది చాలా స్లోగా ఉంటారు, యూ కెనాట్ కంపేర్ దమ్ విత్ సమ్మన్ హూ ఇస్ వెరీ వెరీ ఫాస్ట్. సో చెప్తుంటారు కదా,
ఆర్ గేమ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్, నిన్నటికి వాళ్ళకి నేను ఎంత ఇంప్రూవ్ అయ్యానని చెప్పేసి, కరెక్ట్. అందుకోసం ఇక్కడ వీఆర్ గెటింగ్ దాట్ సార్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్, నేను ఇంప్రూవ్ అయ్యానని చెప్పేసి ఇట్ షోయింగ్. ఎక్కడ గ్రో అవ్వచ్చు కూడా చెప్తారనమాట. సో ప్రిపేర్ యువర్ రిజల్ట్స్ ఇన్ అడ్వాన్స్, వాళ్ళు అడిగినప్పుడు పర్సంటేజ్ చెప్పాలి, ఎంగేజ్ విత్ ఇంటర్వ్యూయర్స్, అబ్జర్వేషన్స్, స్టేట్ యువర్ గోల్ ఎక్స్ప్లిసిట్లీ. సో మొత్తం అంటే మీరు అబ్జర్వ్ చేసి మాట్లాడితే 3 minutes, బట్ 3 minutesలో ఇంత కోచింగ్ రావడం జరుగుతుంది అనమాట. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక 20 minutes 30 minutes కాల్ మాట్లాడితే ఎంత డీప్ కోచింగ్ రావచ్చు. సో ఫీడ్బ్యాక్ పర్ రెస్పాన్స్, ప్రతి క్వశ్చన్ పరంగా మళ్ళీ ఇక్కడ రెస్పాన్స్ ఏంటి. సో గ్రేట్ జాబ్ రెస్పాండింగ్ పొలైట్లీ ఫస్ట్ క్వశ్చన్కి, తర్వాత విత్ ద బిట్ మోర్ పాలిష్ యూ కెన్ సౌండ్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. సో సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ మళ్ళీ ఇచ్చారనమాట, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి. ద టైప్ ఆఫ్ టాస్క్ యూ హ్యాండిల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ వర్క్, సో బీ మోర్ స్పెసిఫిక్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ పరంగా. అలా థర్డ్ క్వశ్చన్కి మళ్ళీ ఫీడ్బ్యాక్. సో అక్కడ అడిగిన 6 questions 3 minutesలో ప్రతి క్వశ్చన్కి ఫీడ్బ్యాక్. దెన్ టోన్, నా టోన్ ఎలా ఉంది, ఇట్ వాస్ మోర్ కామ్, ఎలా ఉంది ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, యూ స్టార్టెడ్ విత్ ఇంటర్వ్యూ విత్ కామ్ ప్రొఫెషనల్ టోన్, ఇనీషియల్ రెస్పాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి, గుడ్ కంట్రోల్ ఉందన్నమాట. నెక్స్ట్ విచ్ కన్వేడ్ కంపోజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తను అడిగినప్పుడు ఏం చెప్పావు. హవెవర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ యూ బిగాన్ టు ఎగ్జిబిట్ సైన్స్ ఆఫ్ నర్వస్నెస్. యూనో ఇలా తల ఇలా హ్యాండిల్ చేస్తున్నాను, నా ఫేస్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేశాను కావాలని. సో చెప్పేస్తారు, అది కూడా క్యాప్చర్ అయింది అనమాట ఇక్కడ. దట్స్ ద బ్యూటీ. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ నర్వస్నెస్ ఎగ్జిబిట్ చేసావు. ఐ యాక్చువల్లీ థాట్ మేబీ, ఫర్గాట్, ఐ సారీ. నేను చెప్పిన ప్రతి వర్డ్ క్యాప్చర్ అయింది అనమాట. అంటే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారో కూడా దే ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు షో. దెన్ విజువల్గా నేను ఎలా ఉన్నాను. సో స్ట్రాంగ్ ఎఫర్ట్ టు మెయింటైన్ ఎంగేజ్మెంట్ ఇస్ క్లియర్, బట్ నీ ఫిజికల్ ప్రెసెన్స్ చూస్తే టెన్షన్ ఉందని చెప్పేసి కనపడుతుందంట. సో చాలాసార్లు ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యూఆర్ టాకింగ్ డైరెక్ట్లీ, బట్ మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, మీ హ్యాండ్ మూమెంట్స్ అవ్వచ్చు, అది కూడా మ్యాటర్ అవుతుంది. ఆపోజిట్ పర్సన్ అది కూడా టెస్ట్ చేస్తారు. ఆ పార్ట్ కూడా ఏఐ ఈజ్ ఏబుల్ టు క్యాప్చర్. అందుకోసం మన కెమెరా ఆన్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ కంప్లీట్ సమరీ చెప్పారు. ప్రొనౌన్సియేషన్స్ దగ్గర కరెక్ట్గా చెప్పానా లేదా, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు కూడా ఇట్ ఈస్ గివింగ్ యూ ఫీడ్బ్యాక్. You may find it helpful to focus on placing the stress on the correct syllable in longer words. When words have the wrong stress pattern, they can be difficult for listeners to understand. For example, when you said adapted, the stress was on the first syllable. In American English, the stress is on the second syllable, so it is pronounced adapted. This is like one of the mind-blowing thing. ఆ syllables దగ్గర కూడా ఏం చెప్పేది ఉండే కూడా వస్తుంది ఫీడ్బ్యాక్. Like no one will be able to give this sort of thing. And this is not the end. This is only one part of coaching. We have analytics as well. So analytics కి వెళ్తే ఫిల్లర్ వర్డ్స్. సో అని చెప్పేసి 11 సార్లు వాడానంట 3 minutesలో. మీరు ఐఎల్స్ ఎగ్జామ్ రాస్తుంటే ఐఎల్స్ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుందన్నమాట. మీరు ఎన్నిసార్లు ఫిల్లర్ వర్డ్స్ యూస్ చేస్తారు, ఇవన్నీ ఇంపార్టెంట్ అక్కడ. మార్కెటింగ్, I was more into marketing of AI related products because we were into ad agency. సో నేను ఎక్కడెక్కడ అన్నాను కూడా ఇట్ ఇస్ అగైన్ ట్రైంగ్ టు టేక్ బ్యాక్. ఒక్కొక్కసారి మనం కన్విన్స్ అవ్వం, లేదు నేను కరెక్ట్ గానే చెప్పాను, మీరే తప్పు చెప్తున్నారు, ఏఐ మైట్ బి రాంగ్ అని చెప్తున్నారు కొంతమంది. అలా అంటాం కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు పాయింట్ అవుట్ ఎక్కడ రాంగ్ అవ్వచ్చు కూడా దే ఆర్ ట్రైంగ్ టు షో హూ అని చెప్పేసి యూజ్ చేశాను. నెక్స్ట్ వాట్ కుడ్ హావ్ గాన్ బెటర్. సో రిపిటేషన్, చాలాసార్లు ఏమేమి రిపీట్ చేశానో చూపిస్తున్నారు. వీక్ వర్డ్స్, యాక్చువల్లీ చాలామంది ప్రతి వర్డ్లో యాక్చువల్లీ యా సో 8 actuallys, 7 so's, వన్ ఎక్కడెక్కడ ఏమేమి యూస్ చేస్తామో కూడా చెప్తున్నారు. సెంటెన్స్ స్టార్టర్స్లో ప్రతిసారి నేను యూ కరెక్ట్ యూనో చెప్పాను కాబట్టి ప్రతిసారి యూనోనే స్టార్ట్ చేస్తానంట. అండ్ లిస్నింగ్ పరంగా చూస్తే వాళ్ళు ఎంతసేపు మాట్లాడారు, మనం ఎంతసేపు మాట్లాడాం. ఎస్పెషల్లీ సేల్స్ కాల్లో ఉన్నప్పుడు జనరల్గా ఇఫ్ యూఆర్ ఎ సేల్స్ పర్సన్ యూ హ్యావ్ టు టాక్ లెస్, కస్టమర్ షుడ్ టాక్ మోర్. మనం టూ మచ్ ఎక్కువ మాట్లాడిస్తామంటే ప్రాబిలిటీ ఏంటంటే మనకి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో మోనోలాగ్స్ ఏంటి, క్వశ్చన్స్ పరంగా ఏమేమి క్వశ్చన్స్ అడిగాం. డెలివరీ, కొంతమంది సూపర్ ఫాస్ట్ కార్లో వెళ్ళిపోతుంటారు అనమాట, చాలా ఫాస్ట్ మాట్లాడుతుంటారు. సో నేను ఫాస్ట్గా మాట్లాడానా, స్లోగా మాట్లాడానా, వేరియేషన్స్ ఏంటి. ఐ కాంటాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మెయింటైన్ అ వెరీ హై క్వాలిటీ కాంటాక్ట్ ఇన్ ద బిగినింగ్, తర్వాత విచ్ షోస్ ఎ స్ట్రాంగ్ ఇంటెంట్ టు ఎంగేజ్. హవెవర్ క్వాలిటీ ఆఫ్ ఐ కాంటాక్ట్ కేమ్ అక్రాస్ అస్ ఇంటెన్స్, అన్బ్లింకింగ్. ఒకసారి కంప్లీట్ ఇలా కళ్ళలో కలబడి చూసాం అనుకోండి, ఇంటర్వ్యూ కూడా వాళ్ళు ఇంటర్వ్యూర్ ఇబ్బంది పడుతుంటారు. సో అక్కడ చూపిస్తున్నారు అదే, ఇట్ కేమ్ అక్రాస్ అస్ ఇంటెన్స్, అన్బ్లింకింగ్ స్టేర్ రాదర్ దాన్ రిలాక్స్డ్ కాన్ఫిడెంట్ గేస్. రైట్, సినిమాలో చూపిస్తున్నట్టు ఫుల్ అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్లా ఉంది అని చెప్పేసి దే ట్రైంగ్ టు షేర్.
సో దిస్ రిజిడిటీ క్యాన్ పారాడాక్సికల్లీ క్రియేట్ ఎ డిస్టెన్స్, కరెక్ట్? మీరు ఆపోజిట్ పర్సన్ని కోపంగా చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. మేబీ నాకు ఇది తెలియకపోవచ్చు ఆబ్వియస్గా, నేను వాళ్ళనే చూస్తున్నాను అనుకుంటున్నాను, బట్ నా చూపు కూడా ఇట్ ఈస్ యాక్చువల్లీ క్యాప్చరింగ్. ఇది లైక్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ. ప్రిటెండ్ యువర్ కెమెరా ఈజ్ యువర్ ఆడియన్స్ ఐస్. సో అలా అనుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని చెప్పేసి చెప్తున్నారు. సెంటరింగ్, నా ఫేస్, కొంతమంది కెమెరా అటు సైడ్ వెళ్ళిపోతారు, ఇటు పక్క వెళ్ళిపోతారు అనమాట. ఎస్పెషల్లీ ఈ మధ్య ఇంటర్వ్యూస్ అన్ని జూమ్లో అవుతున్నాయి. సో కెమెరా కరెక్ట్గా సెంటర్డ్ కూర్చున్నా లేనా కూడా ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్యాప్చర్. సో ఓవరాల్గా ఇన్ని ఎవ్రీథింగ్ అంటే మీరు మాట్లాడేది, మీరు చూసేది, మీరు కూర్చున్న పొజిషన్, మీరు ఎన్ని వర్డ్స్ రిపిటేషన్ చేస్తున్నారు, కరెక్ట్. అండ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తే మనకి ఏంటంటే ఇలా డే బై డే మనం ఒక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచి టూల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. చాలాసార్లు ఏమవుతుందంటే ఇవన్నీ ఏ కాలేజ్లో కూడా నేర్పిస్తాం అనమాట. సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తాం, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ అక్కడ ఒక ట్రైనర్ నేర్పించేసి వెళ్ళిపోతారు. కానీ అది ప్రాక్టీస్ లెవెల్కి వచ్చే వరకు ఫేస్ కరెక్ట్గా కూర్చున్నామా, కళ్ళు ఎలా అవ్వాలని చూస్తున్నాం, ఫిల్లర్ వర్డ్స్ వాడుతున్నామా లేదా, ఎందుకు డిఫికల్ట్? ఒక కాలేజ్లో 200 స్టూడెంట్స్ ఉండొచ్చు, 200 పీపుల్ ఏమేం చేస్తున్నారు, ఎవరు క్యాప్చర్ చేస్తారు? సో వాళ్ళు జనరల్గా కాన్ఫిడెంట్ పీపుల్ ఏంటంటే అక్కడ కాలేజ్ ఫెస్ట్లోను ముందుకు వెళ్ళేస్తాం, లీడర్షిప్ పొజిషన్స్ తీసుకుంటారు, వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది. బట్ మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళకి లేదన్నమాట ప్రాక్టీస్. అండ్ బయటకు వెళ్ళేసి ఒక పర్సనల్ ట్రైనర్ని హైర్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. బట్ యూడ్లీలో అప్రాక్సిమేట్లీ 5 యూడ్లీస్ ఇట్స్ ఫ్రీ ఫర్ అస్. తర్వాత కావాలంటే వీ కెన్ గో ఫర్ ప్రీమియం, బట్ స్టిల్ దే నాట్ చార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎవ్రీ వీక్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇంటర్వ్యూస్ అనుకుంటే తప్పండి. మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో ఉన్నారు, సో మీరు ఒక కస్టమర్తోనూ ఇలాంటి ఒక సమ్ ప్రజెంటేషన్ చేయాలి. సో మన ప్రాక్టీస్ దగ్గర వచ్చేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. మీ ప్రజెంటేషన్ చేసి అప్లోడ్ చేస్తే మీరు కరెక్ట్గా వెళ్తున్నారో రాంగ్గా వెళ్తున్నారో తెలుస్తుంది. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ దే ఆర్ ఇంటూ విల్లా ప్రాజెక్ట్స్ అనమాట. సో విల్లా ప్రాజెక్ట్ జనరల్గా 5 crore 10 crores ఉంటుంది. అక్కడ మనం ఏది పడుతుంది మాట్లాడితే జస్ట్ ఒక్క వర్డ్ తప్పు మాట్లాడినా కూడా యూ మైట్ మిస్ అవుట్ దెమ్. వాళ్ళు ఇక్కడ రోల్ ప్లే ప్రాక్టీస్ చేసి వెళ్తారనమాట. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ వేర్ ఇన్ రేపు ఒక ప్రెజెంటేషన్ ఉంది, బీటెక్ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఫార్మాట్ వెళ్ళేసి చేస్తూ ఉంటారు, రోల్ ప్లే వెళ్ళొచ్చు. ఈ మధ్య కొత్త కొత్త జాబ్స్ వస్తాయన్నమాట. కొత్త కొత్త జాబ్స్కి మనమే బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో బిల్డర్కి వెళ్ళిపోతే మనం చెప్పొచ్చు, ఆర్ లింక్డ్ఇన్లో ఉండే జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని ఇక్కడ ఇచ్చామనుకోండి, ఎగ్జాక్ట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎలా అవుతుందో అలాంటి ఆపోజిట్ పర్సన్ బిల్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వరల్డ్లో మనం ఉన్నామండి. సో అయినా కూడా మీరు స్టిల్ భయపడుతున్నారంటే దెన్ యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్. ఐ రియలీ వాంట్ యూ ఆల్ టు యూస్ దిస్. యూట్లీ యూస్ చేయండి, ChatGPT యూస్ చేయండి. దెర్ ఈస్ నథింగ్ వేర్ యూ హ్యావ్ టు బి అఫ్రైడ్, బికాస్ AI ఉంటే మీరు చిన్న విలేజ్లో ఉన్నా సరే, హైదరాబాద్లో ఉన్నా సరే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నా సరే, అందరికీ యూట్లీ సేమ్. ఇది ఎప్పుడు AI వల్ల ఇలాంటి ఈక్వల్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది. లేకపోతే టాప్ కాలేజ్, హైదరాబాద్ సిటీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పెద్ద పెద్ద కాలేజ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అవన్నీ మ్యాటర్ అయ్యేది. ఇవాళ ఇట్ రియలీ డస్ నాట్ మ్యాటర్, బికాస్ జస్ట్ మీకు ఒక నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి ఈక్వల్ ఆపర్చునిటీని హౌ యూ యూజ్ ఇట్స్ అప్ టు యూ. సో ఓవరాల్గా ఒక మంచి AI టూల్ని అయితే పరిచయం చేశారు. సో డెఫినెట్లీ ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఒక భయం ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మనం ఎలాగ వాళ్ళ దగ్గర ప్రిపరేటివ్గా ఉన్నాము అనేది చూసుకోవాలంటే డెఫినెట్లీ యూడ్లీ వాడండి. వెరీ గుడ్ టూల్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.